ఈ రోజు మా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలంలోని ముర్మూర్ మరియు గోలివాడ ఈ రెండు గ్రామాల్లో మట్టి దొంగలు విచ్చలవిడిగా మట్టిని దోసుకుంటూ అమ్ముకుంటూ లక్షలు కాజేస్తున్నారు. ఈ విషయాన్ని మేము మా వీడియోలో చిత్రీకరించాం. ఒకసారి చూడండి ఈ వీడియో. ఈరోజు ఏం జరుగుతుందంటే సుమారు ఒక ఎకరం పెట్టిన ఆ గోలివాడ గ్రామంలో సర్వే నెంబర్ కూడా మాకు పూర్తిగా ఇవ్వదు. గోలివాడ గ్రామంలో సుమారు ఒక ఎకరం పెట్టినట్టు దాదాపు 3 నుంచి 4 వేల ట్రాక్టర్ల విలువైనటువంటి మట్టిని ఒక్కో ట్రాక్టర్కి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తుంది. అంటే దాదాపు ఒక 40-50 లక్షల రూపాయల వరకు జేబులో వేసుకునే ప్రయత్నం చోటామోటా నాయకులు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు అక్కడ. మరి కాంగ్రెస్ నాయకులు అంటే ఎవరు? మన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మనుషులు. నేను గతంలో చెప్పినట్టే ఇసుక దందా, మట్టి దందా, బూడిద దందా, ఈ 3 దందాల ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలటువంటి ప్రజాధనాన్ని అక్రమంగా కాజేస్తుంటూ బూడిద ద్వారానే రోజుకు ఒక 15 నుండి 20 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంది వాళ్ళకి. ఇసుక ద్వారా రోజుకి లక్షలు, మట్టి ద్వారా ఇప్పుడు చెప్పినటువంటిది ముర్మూర్ గ్రామం, గోలివాడ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ దందా. ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళని ఓటేసి గెలిపించినటువంటి పాపానికి మన సహజ వనరులన్నీ, మన మండలంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా రోజు తింటూరు, పందికొక్కుల్లాగా మేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. అదే నాకు అర్థం కాదు మీరు అందరూ. లేకపోతే ఎమ్మెల్యే గారికి భయపడుతున్నారు మీరు కూడా. గవర్నమెంట్ లో ఉన్న ఆ మాత్రం సోయలేదు. మీకు ఎందుకు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? ఎందుకు భయపడాలి? మీరు మీ జాబ్ ని మీరు సక్రమంగా నిర్వర్తించడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు మా వ్యక్తులు అక్కడ వీడియో తీసి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారు మరి అది ఇంద్రమ్మ ఇళ్ళకి అని చెప్పేసి ఏదో మాటని వెంటనే కారేసుకొని ఎక్కడైతే ఈ మట్టి దంద నడుస్తుందో అక్కడికి వెళ్ళిండ్రంట. నిజంగానే ఇంద్రమ్మ ఇళ్ళకి ఆ మట్టిని ఉపయోగించినట్టయితే ఎంఆర్ఓ గారు మరి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆయనకు నిజంగానే పర్మిషన్ ఇచ్చి ఆయననే మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఒక రిసిప్ట్ ఇచ్చి ఉంటే ఆయన ఎందుకు లబోదిబమంటూ ఉంటారు అక్కడ? చెప్పండి. అంటే ఇది అక్రమ దందా, సహజ వనరులని దోసుక తినే, దొబ్బి తినే ఒక దందా ఇది. రామగుండం నియోజకవర్గంలో ముందు నుంచే చెప్తున్నాను, అరాచకం రాజ్యం వెళ్తుంది. ఎమ్మెల్యే కన్సర్నల్లో ఎమ్మెల్యే అనుచరులే చేస్తున్నటువంటి ఇవన్నీ ఆకృత్యాలు, అక్రమ దందాలు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొనండి. మీరు ఓటేసి ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ గుణం వేసుకుంటుంది, వాళ్ళ అడ్డదిడ్డంగా ఎట్లా అక్రమంగా పైసలు సంపాదిస్తున్నారు అనేది ఒకసారి గుర్తెచ్చుకోండి. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత యాద పెట్టుకోండి.